అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ విలేజ్ స్టైల్లోని చేపల పులుసు ఎలా చేసుకుంటారు అన్నది నా చేసి చూపిస్తున్నానండి. చేసుకున్న విధానం కూడా చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నేను వేడి వేడి అన్నంలోని చేపల పులుసు వేసుకొని తింటున్నాను. సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఒక్కసారి ఈ విధంగా చేశారనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. వెల్కమ్ బ్యాక్ ఈశ్వరి వంటశాల. రండి ఏ విధంగా చేద్దారో చూద్దాము. ముందుగా ఒక కేజీ చేపల్లా తీసుకున్నాను. ఇవి మధ్య పీసులన్నీ కూడా ఫ్రై చేసేసాను. ఆల్రెడీ ఫ్రై చేసిన వీడియో కూడా ఈ ముందు సంబంధించిన వీడియోలో పెట్టాను. ఒకసారి ఆ వీడియో కూడా వెళ్ళి చెక్ చేయండి. మధ్య పీసులన్నీ ఫ్రై చేశాను. అలాగే తోక ఇంకొక 2-3 ముక్కలు కలిపేసేమో కానీ పులుసులా పెట్టాను. చేపలు పులుసు వాసన వస్తుంటాయి కాబట్టి చాలా నీట్గా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. పులుసు కూడా ఏదైనా మధ్యలో ఉండిపోతుందేమో అని చూసుకోవాలి. నాకైతే ఫస్ట్ చేపలు అవి చేయడం తెలియక పులుసు వదిలేసి అలా పులుసు పెట్టేసేదాన్ని. నాకైతే అస్సలు చేపలు అయితే చేసేదాన్ని కాదు. నాకు ఎందుకో అది చేసే విధానం కూడా నాకు నచ్చేది కాదనమాట అసలు. ఇప్పుడైతే పర్లేదు, కొంచెం బెటర్ అయ్యాను అనమాట. ఇవి ఫ్రై చేశాను ఈ ముక్కలన్నీ కూడా. మిగతావి ఈ పీసులు అయితే కానీ పులుసు పెట్టాను. మా పిల్లలు ఫ్రై అంటేనే ఇష్టంగా తింటారు. దీనికోసం మసాలా తయారు చేసుకుందాం రండి. మేము ఎలా చేసుకుంటాము అన్నదిన మీకు చూపిస్తున్నాం రండి. కొంచెము ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అండ్ అల్లము, ఒక టమాటీ, ఒక పచ్చిమిర్చి, ఇవేనండి. మసాలా ఏముండదు, చాలా సింపుల్గా ఉంటాయి. ఇందులో గరం మసాలా అయితే లాస్ట్లో కొంచెం పొడి వేస్తానండి, ఇప్పుడైతే వెయ్యను. ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా పేస్ట్ చేసుకోకూడదండి. కొన్ని ముక్కలు కట్ చేసుకోవాలి, కొన్ని ఇలాగ జ్యూసీ చేసుకుంటే బాగుంటుంది. కొంచెము ధనియాల పొడి వేసాను. ఇవంతా కూడా మిక్సీ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్గా కూడదు, కొంచెం కచ్చాపచ్చగా చేసుకుంటే పేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేశాను. అలాగే పెనం వేడెక్కిన తర్వాత కళాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, ఇలాంటి గిన్నెలు పులుసు కంటే చాలా బాగుంటాయి, వెడల్పుగా ఉంటాయి కదా. అలాగే నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఏగనివ్వాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లోనే చాలా సింపుల్ రెసిపీస్ అన్నీ ఉంటుంది. అసలు వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా చూసి నేర్చేసుకోవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ అనేది చేపల పులుసు పట్టి చాలా బాగుంటుంది. ఇందులోని వంకాయ, బెండకాయ, మామిడికాయ ముక్కలు పులుసు చేసినప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. అలాగే మనము ఫ్రై చేసుకున్నప్పుడు మనము తయారు చేసుకున్న పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఆయిల్ తేలేంత వరకు కూడా వేపుతూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి. ఇలా ముద్ద వేసి చేసుకున్నాం అనుకోండి, పులుసు అన్నది కొంచెం చిక్కగా వచ్చి బాగుంటుంది. దీనికోసమని చింతపండు అది నానబెట్టి రసం అది తీసి పక్కన పెట్టేశాను. ఇలా వేగేటప్పుడే మొత్తం అన్నీ వేస్తాం కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తూ ఉంటుంది. దీనికి తగినంత ఉప్పు, కారము వేసుకోవాలి. చేపల పులుసులోకి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్స్ట్రానే పడుతుంది. ఇది కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మీరు ఏ విధంగా చేపల పులుసు చేస్తారన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగా ఈగురులాగా పెట్టుకోవచ్చు, చేపల పులుసులాగా పెట్టుకోవచ్చు. పులుసు అన్నది చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేపల పులుసు వేసుకొని తింటుంటే మోషన్ అన్నది చాలా ఫ్రీగా అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే చేపల పులుసు అన్నది వీక్లీలో ఒక్కసారైనా సరే చేసుకోవాలి. అలాగే మనం వేపిన చేప ముక్కలు కాకుండా కడిగేసి పక్కన పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, తలా తోక మధ్యలో 2 ముక్కలు కలిసి కూడా అది వేసి అలా ఉంచేయాలి. చేప అన్నది విరగడం గట్ట ఏమీ లేదండి. ఈ చేప అన్నది చాలా బాగుంది, విరగలేదన్నమాట ముక్క అనమాట. చాలా వరకు అయితే ముక్కలు ఇరిగిపోతూ ఉంటుంది ఇలా వేసిన వెంటనే. ఈ చేప పేరు ఏంటో నాకైతే తెలీదు. ఆ చేపలు అలాగా వేగుతూ ఉండగానే పైనుంచి చింతపండు పులుసు అయితే వేసేసానండి. కలిపేసి పక్కన పెట్టేశాను. మనం మిక్సీ చేసుకున్న మసాలా గిన్నె ఉంటుంది కదండి, అది కూడా వేస్ట్గా పడడం ఎందుకనైనా చేపల పులుసు తీసి అందులో వేసేసి ఆ మసాలా కూడా కలుస్తుంది కదా, అందుకని అందులో వేసేసాను. చేపల పులుసు అన్నది ఎక్కువసేపు మరగనివ్వకూడదండి.
ఎక్కువగా కలపకూడదు కూడా, నెమ్మదిగా గరిటె పట్టి కలపాలి. అందుకని ఇలాంటి తపాలాలు పెట్టుకున్నాం అనుకోండి చేపల పులుసు కన్నదిన చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉంది కదా, పులుసు అంటే పులుసులాగే ఉండాలి, గ్రేవీ అన్నది గ్రేవీలాగే ఉండాలి. ఈ టైంలోనే ఉప్పు కారము సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుందేమో అనిపిస్తుంది. పడింది చేపల పులుసులో ఉప్పు పడింది. ఈ టైంలోనే మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల సేపు మరిగించుకుంటే చాలు. మన చేపల పులుసు అన్నది రెడీ అయిపోయిందండి. ఈ టైంలోనే కొత్తిమీర వేసుకొని ఒక అరగంట సేపు మూత పెట్టేసేయాలి. చేపల పులుసు అన్నది ఎప్పుడు కూడా వెంటనే వేసుకునే దానికన్నా ఉదయం చేసి సాయంత్రం వేసుకొని తింటే అన్నంలోని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు వచ్చారంటే వీడియో నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.